సార్ మీ పేరు? నా పేరు లాల్ స్వామి. లాల్ స్వామి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? అమాలి పని చేస్తారు సార్. 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు రాష్ట్రంలో. మరి కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ప్రజెంట్ అయితే నేను వైఎస్ఆర్సీపీ ఉన్నా కానీ నాకు ఈ ప్రభుత్వం నచ్చలేదు. ఎందుకన్నా? నెక్స్ట్ వచ్చేసి యాదన్నా కానీ మంచి నాయకుడు రావాల. ఈ పాలన నాకు అసలు నచ్చలే. ఎందుకన్నా? ఏం జరిగింది 5 ఏళ్లలో? జరగలేదు. ఏదైనా జరిగింటే కదా చెప్పేదానికి. మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం చేసినాడు ఆయన. దాంతో నుంచే ఇంకా తింటున్నాడు అంతే. నెక్స్ట్ వచ్చేసి నీళ్ళు రావు. చదువుకుంటే పిల్లోడిని అదే పని అమాలి పనికి ఇడిస్తే ఏ పరిపాలన బాగుంది చెప్పు? నిత్యావసర సరుకులు అంటావా? మేము చేసేదానికి ఆ సరుకులకి అసలు ఏం సెట్ కావడం లేదు. అప్పులు కోసుకొని ఇంకా లాస్ట్కి ఊరు ఇడిసే పరిస్థితి వచ్చింది. ఏం పథకాలు ఇస్తున్నారుగా, మీరు ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారు? పథకాలు అంటే అందరికీ అందడం లేదు. ఎవరికో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే. అది మంచి నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కలో ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాయి. మిగతా వాళ్ళకి రావడం లేదు. ఇది అన్న, ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? అమ్మాలి పనికి పంపిస్తున్నాం పిల్లలు చదువుకున్న వాళ్ళు అంటున్నారు. చదువుకునే పిల్లలకి ఉద్యోగం లేక అమ్మాలి పనికి వేసినాం. అది కంపెనీలు ఏం తేలేదా జగన్మోహన్ రెడ్డి? ఏ కంపెనీ లేదు. మరి మంచినీళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది కదా, కనీసం మంచినీళ్ళు ఇవ్వాలి ఇక్కడ. మంచినీళ్ళు కొరత అంటావా? 20 రోజులే రాక. మరి ఎట్లా అన్న నీళ్ళు? ప్రజెంట్ వాటర్ కానీ లేవు. ఆ పరిస్థితి ఇది. మరి ఎట్లా అన్నా? ఎట్లా అంటే మంచి నాయకుడు రావాలని చూస్తున్నాము. టీడీపీ అయితేనేమో, జనసేన అయితేనేమో, వైఎస్ఆర్సీపీ ఎవరైతేనేమో మంచి నాయకుడు కావాలా. ఆ నాయకుని చూసి ఎన్నుకొని ఈసారి వేస్తాం అంతే. పోయినసారి అయితే జగన్కి వేసారు మీరు? పోయినసారి ఉండేదే వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ లీడర్ మీరు. అయితే మీకు ఈ పరిపాలన నచ్చలే. అలాంటి పరిశ్రమలు ఏమైనా వచ్చినాయి ఇక్కడ? ఏటు రాలే. ఓకే, మీకైతే ప్రభుత్వం మారాలి. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు కాజా గారు. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము ట్రావెల్స్ సార్. ట్రావెల్స్ అన్న. ఏ ఊరు అన్న మీది? ఉరవకొండ అన్న, రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. గత 5 ఏళ్ళుగా మీరు వైసీపీ ప్రభుత్వం చూశారు జగన్ గారిని. మరి రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది? రాబోయే ఎన్నికలు అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే మేలు. ఎందుకంటే మా వరకు మేము ట్రావెల్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ట్రాన్స్పోర్ట్లో ట్యాక్స్ అయితేమి, మామూలు గ్రీన్ ట్యాక్స్ అయితేమి, లేబర్ ట్యాక్స్ అయితేమి అన్ని విపరీతంగా పెంచిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వస్తువుల రేట్లు పెరుగుతున్నాయంటే దానికి కారణము ట్రాన్స్పోర్ట్. ఒక ట్రాన్స్పోర్ట్కి డీజిల్ రేట్ పెరిగింది, దానికి ట్యాక్స్ రేట్ పెరిగింది. ఇప్పుడు మా వెహికల్కి 2,300 రూపాయలు ట్యాక్స్ ఉంది. ఈరోజు 3,800 ట్యాక్స్ అయింది. గ్రీన్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు హయాంలో 200 రూపాయలుగా ఉండేది. ఈరోజు గ్రీన్ ట్యాక్స్ అంటేనే 6,000 రూపాయలకి. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, 200 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ ఎక్కడ ఉంది, ఈరోజు 6,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ ఎక్కడ ఉంది? ఏంటన్నా అంత పెంచారు? ఒక్కసారి మీరు ఏ విధంగా మాట్లాడి చూడండి. నేనే కాదు, ఎక్కడైనా ఒక ట్రావెల్స్ వెహికల్తో మాట్లాడండి. మామూలు ఒక క్రూజర్ వెహికల్కి 7,000 రూపాయలు ట్యాక్స్ ఉంటే ఇప్పుడు 9,500 వచ్చింది. 3,000 రూపాయలు ఒక 3 నెలలకి ట్యాక్స్ 3,500 రూపాయలు పెంచిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి సార్ గారు. ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి రేట్లు పెంచినారంటే మన వస్తువు మీద రేటు పెరిగినట్లే. ఈరోజు పాల రేటు పెరుగుతుంది, పెరుగు రేటు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఒక ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తేనే మనకు వస్తుంది సరుకు. టమాటాల రేటు పెరిగింది, మిరపకాయల రేటు, అవన్నీ ఎందుకు కారణము? ట్రాన్స్పోర్ట్ నుంచి రావాల్సిందే. సొంతం రైతు పండించినా కానీ అది ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాలంటే ఒక వెహికల్ ద్వారానే మార్కెట్కి వెళ్ళాలి. ఆ మార్కెట్కి వెళ్ళాలంటే బాడీకి పెరుగుతుంది, బాడీ పెరిగినప్పుడు రేటు పెరుగుతుంది. అన్న, మరి పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఏంటన్నా? మీది కర్ణాటక బార్డర్లో ఉంది. అసలు పెట్రోల్ డీజిల్ రేట్ల పరిస్థితి ఈ ప్రభుత్వం ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఎప్పటి నుంచి 10-15 ఏళ్ళ కింద ఎప్పుడైనా కానీ ఒక కర్ణాటక నుంచి వెహికల్ వస్తే ఆంధ్రాలో సరిహద్దు దాటితేనే ఆంధ్రాలో డీజిల్ పట్టుకునే స్టేజ్ మన ఆంధ్ర పరిస్థితి. అంటే చాలా తక్కువ, కర్ణాటక కంటే తక్కువ రేట్లో ఉండే స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఈరోజు మన ఆంధ్రాలో డీజిల్ ఒక 500 రూపాయలు డీజిల్ వేసుకొని కర్ణాటకలో పోయి ఫుల్ ట్యాంక్ చేసుకునే రోజు ఈరోజు 1 లీటర్కి 12 రూపాయలు చొప్పున డిఫరెన్స్ ఉంది మన ఆంధ్రాకి కర్ణాటకకి. 10 కిలోమీటర్లు పోతే 12 రూపాయలు తక్కువ, 10 కిలోమీటర్ రీతులు ఉంటే 12 రూపాయలు ఎక్కువ రేటు. ఇలా అయితే ట్రాన్స్పోర్ట్ సంస్థ ఏ విధంగా ముందుకు పోతుందో మాకైతే తెలియడం లేదు. ఏం పథకాలు ఇస్తున్నారు కదా, ఈ పథకాలు ఇస్తున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలా మంది పార్టీలోకి వచ్చినారు, వాళ్ళే లబ్ధి పొందినారు తప్ప జీనియన్గా ఉన్న కార్యకర్తలు ఎవరూ లబ్ధి పొందడం లేదు. మీరు డబ్బులు ఇస్తేనే పథకాలు ముందుకు పోతున్నాయి, లేకపోతే లేదు. మీ ఇంటికి బిల్లు కావాలంటే, హౌసింగ్ బిల్లు కావాలన్నా డబ్బులు ఇవ్వాలా. మీ ఇంటికి 24,000 చేనేత డబ్బులు పడాలన్నా డబ్బులు ఇవ్వాలా. ఏది జెన్యున్గా చేయడం లేదు. ఊరినే జగన్మోహన్ రెడ్డి సార్ అక్కడ నుంచి చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు ప్రజలు మాత్రం డబ్బు తీసుకొని పని చేస్తున్నారు. ఓకే, ఏదైనా కానీ లంచం ఇస్తేనే పని జరుగుతుంది.
ఇది ఏ పథకం కావాలన్నా? ఏ పథకం కావాలన్నా ఇప్పుడు ఎవరో ఇస్తున్నారు, ఇక్కడ లోకల్ క్యాండిడేట్లు ఏమంటే మేము చెప్పిన వాళ్ళకి వెళ్ళా, వీళ్ళు వైసీపీ వాళ్ళకి వెళ్ళా, టీడీపీ వాళ్ళకి ఇవ్వకూడదు అనే రాజకీయం ఇక్కడ ఎక్కువ ఉంది. ఓకే అన్న, మరి మీ ప్రాంతంలో మరి మీరు వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ అన్నారు కదా, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది 5 ఏళ్ళ నుంచి? ఇదే నామకే వస్తే కొన్ని రోడ్లు అభివృద్ధి చేసినారు, కొన్ని రోడ్లకు వెళ్ళాలంటే చాలా విపరీతంగా రోడ్లు ఉంది. మీరు ఒకసారి రాయంపల్లి నిర్మెట్ల రోడ్డుకి వెళ్ళి చూడండి, చాలా రోడ్లు సెక్షన్పల్లి వేశారు, అట్లా కొన్ని రోడ్లు అభివృద్ధి చేసినారు, చాలా రోడ్లు అయితే అభివృద్ధి చెందలే. సో ప్రభుత్వాలకి అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలా అనుకుంటున్నారు మీరు? సార్ అభివృద్ధి అంటేనే సంక్షేమం. ఒక మన జిల్లాకి ఏ సమస్య అట్లాంటివి వచ్చినాయి, మన ఉరవకొండల నియోజకవర్గంలో ఏది రెడీమేడ్, ఇప్పుడు హిందూపురం ఉంది, హిందూపురం డెవలప్మెంట్ కారణం అంటే రెడీమేడ్. మన ఉరవకొండలో ఇంతవరకు ఒక ఇండస్ట్రీ లేదు, ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది. ప్రజల్లో ఎవరు పని వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా అంటే సుఖశాంతులతో ఉంటారు. ఎక్కడో వలస వెళ్ళి మేము పెనుగొండకు పోయి పని చేస్తే మాకు వచ్చే శాలరీలో కట్ అయితే ఏం ప్రయోజనము? అది లోకల్గా ఉంటే చాలా మంచిది. సో ఈ ప్రభుత్వం అయితే అభివృద్ధి ఏం లేదు, సంక్షేమ పథకాలు కూడా జెన్యూన్గా లేవు. సంక్షేమ పథకాలు చెప్తున్నా కదండి, సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఉన్నాయి కానీ వాటికి కూడా లంచాలు. సో మీకైతే ప్రభుత్వం మారితేనే బాగుంటుంది. ప్రభుత్వం మారితే కొంచెం డిమాండ్ తగ్గుతుంది, దౌర్జన్యం తగ్గుతుంది. నమస్తే పెద్ద, మీ పేరు? కాశీం ఓలీ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? హోటల్ పని చేస్తారు సార్. ఏ ఊరు సార్ మీది? మాదా మోపిడి ఉరవకొండ నియోజకవర్గం. పెద్ద 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూశారు మీరు, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మీకు మేలు జరుగుతుంది, చంద్రబాబు గారు జగన్ గారు? నాకు టీడీపీ వస్తే మేలు అనుకున్నాం. ఎలా ఉందన్న ఈ ప్రభుత్వం, ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? మాకేం సరిపోలేదు, భీమ్ లేవు, టైం భీమ్ లేవు, 5 నెలలు పొద్దు, ఇల్లు లేదు, స్థలం లేదు. ఇదే పట్టించుకో ఏమన్నా వాళ్ళ ఇళ్ళ కట్టలు అడిగితే ఏం చెప్పరు, ఏం చెప్పట్లే. మరి కనీసం మంచినీళ్ళు వస్తున్నాయి మీ ఏరియాలో? మంచినీళ్ళు అనేది కరువు, పూర కరువు అయిపోయినా. మీరు 20 దినాల పైన 20 దినాలు అవుతుందా? 20 దినాలకు వద్దరి, 15 దినాలు 18 దినాలకు వద్దరి అట్లా ఇస్తున్నారు. నీళ్ళు కరువు అయిపోయింది. అడగట్లేదా మీకు ఇక్కడ లీడర్లు? ఎవరిని అడుగుతా, ఎవరన్నా ఆఫీస్లో అడిగితే నీళ్ళు లేవు, కరెంట్ లేదు అంటారు. మేమేం చేయాలి? మరి పథకాలు ఇస్తున్నాడు అంటున్నారు కదా, మీరేమంటారు? మాకేం పథకాలు ఏమీ లేవు. మీరు ఇప్పుడు హోటల్ పెట్టుకున్నారు, చిన్న వ్యాపారం, నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? ఇదివరకు ఎలా ఉన్నాయి చంద్రబాబు ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తక్కువ ఉండేనా, ఇప్పుడు ఏ వచ్చినప్పుడు ఉంటే అన్ని హై రేట్లే. అంతే, ఇది తీసుకొని పోయేది వాళ్ళకి పెట్టేది అంతే. ముందు గురించి ఏంటి, ముందు రేట్లు ఎలా ఉన్నాయి? ముందా అవి ముందు తెలియదు. అయితే ఈ ప్రభుత్వంలో మీకు ఏం మేలు జరగలేదు? ఏం లేదు. చంద్రబాబు ఉన్నప్పుడే బాగుంది. చంద్రబాబు ఉన్నప్పుడు వేసిన రోడ్లేని ఇవన్నీ? ఇవన్నీ చంద్రబాబు నాయుడు వేసింది. అన్న మరి ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు, విశ్వేశ్వర రెడ్డి గారు? కేసులే చేస్తాడు ఆయన బాగా ఇక్కడ? బాగా చేస్తారు పనులు. థ్యాంక్ యూ అన్న.